హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్తనైతే తెలియజేయడం జరిగిందండి. ఎవరైతే ఉచిత ఇల్లు కోసం మరియు ఉచిత ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. త్వరలోనే ఉచిత ఇల్లు అనేవి అందించబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఎవరైతే రుణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సబ్సిడీ అమౌంట్ కాకుండా అదనంగా 3 లక్షల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణాలవి అందిస్తున్నట్లు మనకి మంత్రి గారు అయితే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. ఈ రుణానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ రెండు పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని కూడా నేను తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు పత్రికా ముఖంగా ఈ రుణానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఇంటి నిర్మాణానికి వడ్డీ లేకుండా 3 లక్షల వరకు రుణ సాయం అనేది అందిస్తున్నట్లు మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలో గృహ నిర్మాణానికి యూనిట్ వ్యయాన్ని 2,50,000 వరకు కొనసాగించడంతో పాటు లబ్ధిదారులకు 3 లక్షల వరకు అదనపు సాయం అందిస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ 3 లక్షల అదనపు సాయం అనేది వడ్డీ లేని రుణ సౌకర్యం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఎలాంటి వడ్డీ లేకుండా మీరైతే ఈ రుణాలు అనేవి తీసుకోవచ్చు అంటే సమాచారం అండి. మీరు ₹1 కూడా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో నిన్న జరిగిన ఒక సమావేశంలో మంత్రి పార్థసారథి గారు తెలిపారు, ఈ రుణాలపై పడే వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా వెల్లడించడం జరిగింది. మరోవైపు వివిధ నిర్మాణాల్లో దశల్లో ఉన్న 4 లక్షల పెండింగ్ గృహాలను కూడా త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా అదనపు సాయానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఏదైతే సబ్సిడీ అమౌంట్ 2,50,000 రూపాయలు ఉన్నాయో అవి కాకుండా అదనంగా మరో 3 లక్షల వరకు రుణ సాయం అనేది అందిస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ రుణ సాయానికి సంబంధించి వడ్డీ అనేది లబ్ధిదారులు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదనైతే మనకి అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభుత్వమే ఆ వడ్డీ అమౌంట్ అనేది చెల్లించుకుంటుందని మంత్రి గారు అయితే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా అదనపు సాయానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఉచిత ఇల్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియజేస్తానండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి సొంత ఇల్లు సొంత స్థలం కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారు, వారికి సంబంధించి దరఖాస్తు అనేవి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అయితే పరిశీలిస్తున్నట్లయితే సమాచారం అండి. వెరిఫికేషన్ అనేది చేస్తున్నట్లయితే సమాచారం. వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత సో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారందరికీ ఈ ఇల్లు అనేవి కేటాయించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ముందుగా ఈ ఇల్లు ఎవరికి పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఎవరైతే కేవలం ఉచిత ఇల్లు కావాలి అనేది ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి ముందుగా ఇల్లు అనేవి అప్పగించేందుకు అవకాశం ఉంటుంది అంటే సమాచారం అండి. ఆ తర్వాత ఉచిత ఇల్లు ప్లస్ స్థలం కావాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ఆ తర్వాత ఉచిత ఇల్లు ప్లస్ స్థలం అనేది అప్పగించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ప్రస్తుతం అయితే వెరిఫికేషన్ అనేది జరుగుతున్నట్లయితే సమాచారం అండి. వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత లిస్ట్లో మీ పేరు కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఇల్లు అనేవి వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, త్వరలోనే ఈ వెరిఫికేషన్ అనేది పూర్తయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 15 నాటికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇల్లు అనేవి సిద్ధం చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లు అనేవి చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నట్లయితే సమాచారం అండి. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నిర్మాణాల్లో వేగం పుంజుకునేలా చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, సో త్వరలోనే ఇల్లు అనేవి కూడా అప్పగించబోతున్నట్లయితే సమాచారం. సో ఈ అధికారులు ఏంటంటే ఇల్లు నిర్మాణం ఏ దశల్లో ఉన్నాయి అనేటువంటి సమాచారాన్ని సేకరించి లబ్ధిదారులకు
ఇల్లు ఎప్పటికప్పుడు త్వరలో పూర్తి చేసి ఇవ్వాలని ఆలోచనలో లబ్ధిదారులు ఎప్పటికప్పుడు పనిచేస్తున్నట్లయితే సమాచారం అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గృహ నిర్మాణ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. త్వరలోనే 2.5 లక్షల ఇళ్లు అనేవి నిర్మించి లబ్ధిదారులకు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి ఏపీ ప్రభుత్వం అయితే. సో ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేస్తున్నట్లయితే సమాచారం అండి అధికారులు అయితే. సో ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎవరైతే పేదలు నిర్మాణం అనేది స్టార్ట్ చేసి ఉన్నారో వారికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే 2,50,000 రూపాయలు సబ్సిడీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ సబ్సిడీ అమౌంట్ ఏ విధంగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ముందుగా బేస్మెంట్ లెవెల్ అంటే బేస్ కనుక మీరు పూర్తి చేసుకొని అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి ఆ ఫోటోలు కనుక యాప్లో అప్లోడ్ చేసినట్లయితే మీకు ఒక సబ్సిడీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. ఆ తర్వాత గోడలు పూర్తి చేసుకున్న తర్వాత అమౌంట్ పడడం జరుగుతుంది. మరియు స్లాబ్ పూర్తి చేసిన తర్వాత కొంత అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. తర్వాత టోటల్గా ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి ఆ ఫోటో తీసి అప్లోడ్ కనుక చేసినట్లయితే మీకు కొన్ని రోజుల వ్యవధిలోనే 2.5 లక్షల టోటల్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా 5 దశల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సబ్సిడీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. సో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో వారికి మాత్రమే ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా సబ్సిడీ అమౌంట్కి సంబంధించి మరియు అదనంగా రుణానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ఇల్లు అనేవి కల్పించాలని ప్రభుత్వం అయితే లక్ష్యం పెట్టుకున్నట్లయితే సమాచారం అండి. త్వరలోనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి కూడా ఫైనల్ లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఈ ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.